హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేనైతే మూవీకి వెళ్తున్నా. ఈ రోజు మూవీ అంటే ఏదైతే ఉందంటే మన డీజే టిల్లు అనమాట. సో డీజే టిల్లు మూవీకి పోతా ఉంటే డీజే టిల్లు లెక్కనే ఉండాలి కదా. సో అందుకని చెప్పి డీజే టిల్లు టీ షర్ట్ అయితే ఆన్లైన్లో నేను ఒక 1 వీక్ ముందు ఆర్డర్ చేశాను. సో డీజే టిల్లు టీ షర్ట్ అయితే వచ్చేసింది. సో నీకు చూపిస్తాను రండి టీ షర్ట్ ఎలా ఉందో. సో నేనైతే వేసుకోవడానికి ఇంకా టీ షర్ట్ వేసుకోలేదనమాట. సో నా బాడీ అయితే చూపిద్దామని కాదు. సో టీ షర్ట్ అయితే చూద్దాం రండి. సో మనకైతే బ్లూ డాట్ నుంచి అయితే కొరియర్ వచ్చేసింది అనమాట. సో టీ షర్ట్ అయితే ఇదనమాట. అది మన డీజే టిల్లు. సో బొర్ర ఈ బొమ్మ గీసింది అంటారేమో, బట్ డీజే టిల్లునే బాగుంది. చూసారా, అట్లుంటది మనతోని. సో ఆల్కహాల్ ఇష్టము నాకు, అదనమాట. డైలాగ్స్ అన్ని మనకు ప్రింటెడ్ గా వచ్చేసి ఉన్నాయి. సో ఈ డైలాగ్ అయితే మనకు తెలుసు కదా. ఎందుకంటే మధ్యలో వచ్చేటప్పుడు పోలీసు వాడు పట్టుకున్నాడు. ఓవర్ స్పీడింగ్ 120 స్పీడ్ లో వస్తున్నా నేను. మస్తు రూల్స్ మాట్లాడి 500 రూపాయలు అడిగిండు. 1000 రూపాయలు ఇచ్చిన నేను. గెస్ వై అన్న, నేను వచ్చేటప్పుడు కూడా అదే స్పీడ్ లో వస్తాను. అట్లుంటది మనతో. డైలాగ్ అయితే అదనమాట. లెట్స్ గో. సో టీ షర్ట్ అయితే వేసుకునేసాను అనమాట. సో టీ షర్ట్ అయితే ఫ్రంట్ లుక్ అయితే ఎలా ఉందనమాట. సో మనకు మ్యాటర్ అంతా బ్యాక్ కాబట్టి. సో బ్యాక్ ఎందుకంటే మనం ఎక్కడైనా వాక్ చేసుకోవాలి, అందరూ బ్యాక్ చూస్తారు. ఫ్రంట్ అయితే చూసేవాళ్ళు ఎవరో రేర్ అనమాట. సో బ్యాక్ చూస్తారు కాబట్టి ప్రింటింగ్ అంతా బ్యాక్ ఇచ్చాడు. సో బ్యాక్ అయితే చూపిస్తాను చూడండి. సో అట్లుంటది మనతోని. సో ప్రింటింగ్ అండ్ డీజే టిల్లు లోగోస్ మొత్తం బ్యాక్ ఇచ్చాడు అనమాట. బట్ నేను ఫీల్ అయ్యాను ఫ్రంట్ కానీ ఒక సింబల్ అయితే ఏదైనా ఇచ్చింటే బాగుండేమో అనమాట. సో మూవీకి వెళ్తున్నాను 2:30కి మూవీ. సో వెళ్ళాక రివ్యూ అయితే ఇస్తాను, మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ. అండ్ మీరు ఎవరైనా ఈ టైప్ టీ షర్ట్స్ కావాలనుకుంటే ఈ సైట్లోకి అయితే వెళ్ళండి. వీళ్ళ దగ్గర కీడాకోల మూవీ టీ షర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ కీ చైన్ అట్లా ఉంటుంది, మనతో కీ చైన్ అయితే ఉంది. అండ్ టీ షర్ట్స్ డీజే టిల్లో ఉన్నాయి. సైట్ వచ్చి సౌత్ బే అండ్ ఆల్ సైజెస్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి టీ షర్ట్స్. సో మీకు నచ్చాయన్నమాట. అండ్ వీళ్ళ దగ్గర కీడాకోల సినిమా టీ షర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మూవీకి వెళ్తున్నాను అన్నాను కదా. సో మా అన్న వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ నుంచి మూవీకి అయితే స్టార్ట్ అయిపోతాము. గాయ్స్, డీజే టిల్లు మూవీకి పోతున్నాం. రివ్యూ అయితే ఇస్తాం మన ఛానల్లో, పక్కా ఉంటుంది. సో రివ్యూ అయితే టీ షర్ట్ వెనకాల ఉంది చూడండి, వెనకాల ఉంది వెనకాల. సో డీజే టిల్లు రివ్యూ అయితే ఇస్తాము. ఒక 3 అవర్స్ వెయిట్ చేయండి. ఆ నుంచి కొంచెం 5 మినిట్స్లో పిక్చర్ లాగైపోయి నేను. సరే సినిమా చూసిన తర్వాత అయినా ఎట్ట అయిపోతాం, డీజే టిల్లు కాబట్టి. చేద్దాం. మాకుండే హాల్ అయితే ఇది డీజే టిల్లు హాల్. అప్పచ్చలు అయితే ఉన్నాయి. సో పఫ్స్ అయితే హాట్గా చాలా బాగున్నాయి. ఒకటైతే లాగిచ్చేసాము. ఓవరాల్గా హాల్ అయితే మనది ఇలాగ ఉంటుంది అనమాట. లోపలికి స్క్రీన్ ఒకసారి చూపిస్తాను రండి. లోపలికి స్క్రీన్ ఒకసారి చూద్దాము. ఒక్కసారి మా 70mm స్క్రీన్ అయితే చూద్దాం. మన వాళ్ళు అయితే ఫోటో సెక్షన్ ప్లాన్ చేసేసారు. సో యాడ్స్ అయితే స్టార్ట్ అయినట్టున్నాయి. లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలి? సో మూవీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది. సో రివ్యూ అయితే ఇస్తాను భయ. లెట్స్ గో ఫర్ రివ్యూ. హాయ్ గాయ్స్, డీజే టిల్లు మూవీకి వచ్చేటప్పుడు అయితే వీడియో తీసి పెట్టా కదా. డీజే టిల్లు మూవీకి అయితే వచ్చానమాట. సో మూవీ అయితే చాలా బాగుంది. మూవీలో కథ నాకన్నా ఏమీ లేదనుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనకు డైరెక్ట్ చెప్పాడు. మూవీలో అయితే ఒక స్టోరీ లైనప్ అంటే ఏది లేదు. కాకపోతే ముందు స్టార్ట్ ఎండ్ వరకు డీజే టిల్లు మూవీ మాత్రం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎక్కడికక్కడ టిప్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ హీరో కానీ హీరోయిన్ అనుపమ కానీ ఏమాత్రం వాళ్ళు మెయిన్ యాక్టర్సే, బట్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చంపేశారు. అండ్ సాంగ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ కూడా సూపర్ ఉందన్నమాట. సో ఓవరాల్ గా మూవీకి అయితే నేనైతే 5కి 4 అయితే రేటింగ్ ఈజీగా ఇస్తాను. ఎందుకంటే కథకి ఒక పాయింట్ అనేది తీసేసినా, కాకపోతే కథతో మనకి పని లేదు. మూవీ ఏంటంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టి సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. మమ్మీ డీజే టిల్లు సినిమాకి వచ్చాను మమ్మీ. బొమ్మ కల్ట్ చూపించినాడు. ఏమన్నా స్టోరీ ఉందా? ఎస్పెషల్లీ రాధికా సాంగ్ అయితే వా, పార్ట్ 1 మించిపోయిందా పార్ట్ 2. సూపర్ గా ఉంది. ఓవరాల్ గా అయితే స్టోరీ బేస్ లైన్ ఏం లేకపోయినా కూడా సినిమాని మూవీని 2.5 అవర్ దగ్గర ఏ ల్యాగ్ లేకుండా నడిపినాడంటే హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ కి. సూపర్ ఉంది సినిమా, దుమ్ము లేపింది, వేరే లెవెల్ అంతే. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.